ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. జన్ సురాజ్ పార్టీ పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. అయితే ఆ పార్టీకి ఆయన అధ్యక్షుడిగా ఉండటం, పార్టీ నాయకత్వం తన చేతుల్లో లేదంటున్న పీకే ప్రజలే నాయకులని స్టేట్మెంట్లు ఇస్తున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాలకి పోటీ చేస్తామంటున్న పీకే ఎన్నికలకి చిత్రమైన స్ట్రాటజీ ప్రకటించి అందరి దృష్టి ఆకర్షిస్తున్నారు. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పాత అవతారం వదిలి కొత్త అవతారం ఎత్తారు. ప్రచార వ్యూహాలు వదిలిపెట్టి తానే ప్రచారంలోకి దిగుతానంటూ కొత్త పార్టీని ప్రకటించారు. 2 ఏళ్ల క్రితమే పీకే పొలిటికల్ స్ట్రాటజిస్టుగా రిటైర్మెంట్ ప్రకటించారు. అప్పటి నుంచి ఏ పార్టీకి ఆయన వ్యూహకర్తగా పనిచేయలేదు. అప్పట్లోనే జన్ సురాజ్ పార్టీ పేరుతో కొత్త పార్టీని ప్రకటించారు. 2 ఏళ్లుగా క్రియాశీలకంగా ఉన్న ఆ పార్టీ ఇప్పుడు ఎన్నికల సంఘం నుంచి ఆమోదం పొందింది. బీహార్లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న పీకే ఈ సందర్భంగా వెల్లడించారు. కొత్త పార్టీని అధికారికంగా ప్రకటించామని, అయితే ఈ పార్టీ నాయకత్వం మాత్రం తన చేతుల్లో ఉండదని సంచలన ప్రకటన చేశారు. 2 ఏళ్లుగా ఈ పార్టీ కోసం శ్రమించిన వారే నిర్ణయాలు తీసుకుంటారని స్పష్టం చేశారు. పార్టీకి ఇండియన్ ఫారిన్ సర్వీస్ రిటైర్డ్ అధికారి మనోజ్ భారతి నేతృత్వం వహిస్తారని వెల్లడించారు. బీహార్లో 30 ఏళ్లుగా ఆర్జేడీ, జేడీయూ, బీజేపీలకే ఓట్లు వేస్తున్నారని, ఆ సంప్రదాయం అంతం కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జన్ సురాజ్ పార్టీ బీజేపీకి తోక పార్టీ అన్న విమర్శలను పీకే తిప్పికొడుతున్నారు. అంతవరకు బానే ఉన్నా ఆయన బీహార్లో జెండా పాతడానికి అనుసరిస్తానంటున్న స్ట్రాటజీనే ఇప్పుడు ఆసక్తికరంగా తయారైంది. సాధారణంగా ఏ పార్టీ అయినా మద్య నిషేధం అమలు చేస్తామని హామీలు ఇచ్చి ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తాయి. అయితే బీహార్లో ఇప్పటికే మద్య నిషేధం అమలవుతోంది. ఆ నిషేధాన్ని రద్దు చేస్తామని ప్రశాంత్ కిషోర్ ఎన్నికల హామీగా చెబుతుండడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని ఎత్తేసి దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని విద్యారంగాన్ని మెరుగుపరచడానికి ఉపయోగిస్తామని పీకే చెబుతున్నారు. మరి ఇంతకాలం వివిధ రాష్ట్రాల్లో సక్సెస్ అయిన పీకే వ్యూహాలు బీహార్లో ఏమాత్రం వర్కౌట్ అవుతాయో చూడాలి.